నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల కాంతం గారు ఉన్నారు. ఒకసారి గజ్జల కాంతం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గజ్జల కాంతం గారు 20 ఏళ్ల కళ నెరవేరింది. 30 ఏళ్ళు, దాదాపు 30 ఏళ్ల కళ నెరవేరింది. సో ఎస్సీ వర్గానికి సంబంధించి పూర్తి అధికారం అంతా రాష్ట్రంకే ఉంటుందంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ విజయం ఎవరి వల్ల సాధ్యమైంది? ఇందులో ఎవరెవరు పాత్రలు? ఇది ఏది ఎవరు అన్నా అనకున్నా ఒక విషయం అయితే నీతి నిజాయితీగా మేము ఒప్పుకుంటున్నాం. దీనికి మందకృష్ణ మాదిగ గారు నాయకత్వం వహించారు. మందకృష్ణ మాదిగ గారు దీన్ని పట్టుకొని 30 ఏళ్ళు ఉద్యమం నడిపించాడు. ఆయనకు మొదలు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా సేమ్ టైం కృపాకర్, అదేవిధంగా మేరీ, అదేవిధంగా సతీష్, అదేవిధంగా అనేక మంది ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉద్యమాలు దానికి నాయకత్వం వహించి ఉద్యమాన్ని నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది మాదిగలు, యువకులు మరి ఉద్యమాలు చేసి 30 ఏళ్ళ నుండి ఓపికగా ఉద్యమాలు చేసి వర్గీకరణ చెయ్యాలి, సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఉద్యమాలు జరిగిన మాట వాస్తవం. దానికి నాయకత్వం వహించింది మందకృష్ణ మాదిగ గారు. అది ఆయనకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆయనకు యావత్ జాతి కూడా రుణపడి ఉంటుంది. దాంట్లో రెండో మాట లేదు. ఈ విషయంలో వర్గీకరణ దాదాపు 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఈ ఉద్యమం కొనసాగింది. దాంట్లో ఏ మాట కామాట ఒప్పుకోవాలి. ఆనాటి ముఖ్యమంత్రి 97 ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయాలని చొరవ తీసుకొని ఆనాడు వర్గీకరణ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసిన తర్వాత కొంతమంది దాన్ని హైకోర్టులో అప్పీల్కి వెళ్ళారు. అక్కడ కోర్టు తీర్పు మూలంగా ఆగిపోవడం జరిగింది వర్గీకరణ. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు నుండి సుప్రీంకోర్టులో కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా జరిగేది 2010లో. తర్వాత పంజాబ్ ప్రభుత్వము వర్గీకరణ మీద అక్కడ వాదుపోదలు ఇక్కడ పంజాబ్ హైకోర్టులో జరిగాయి. పంజాబ్ హైకోర్టు వర్గీకరణ విషయంలో కొట్టివేసిన తర్వాత వెంటనే పంజాబ్ ప్రభుత్వము 2011లో పంజాబ్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో సవాల్ వేసింది. సుప్రీంకోర్టులో వర్గీకరణ జరగాలి అని చెప్పి 2011లో పంజాబ్ ప్రభుత్వము ఆనాడు సుప్రీంకోర్టును సంప్రదించాలి. ఖచ్చితంగా వర్గీకరణ జరగవలసిందని చెప్పి ఆనాటి సుప్రీంకోర్టు ప్రభుత్వము పట్టుబట్టుకొని కూర్చున్నది. కాబట్టి ఆ సుప్రీంకోర్టులో ఆనాటి నుండి వాదుపోదలు జరుగుతూనే ఉన్నాయి. 2011 నుంచి సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి ఆనాడు పంజాబ్ ప్రభుత్వం వేసింది. అది తెలంగాణ ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు వేసింది. తెలంగాణ ప్రభుత్వం వేసింది కాదు. ఆనాడు 2011లో పంజాబ్ ప్రభుత్వం వేసింది. ఆనాడు నడుస్తున్నది అది. అయితే అది నడుస్తున్న క్రమంలో 23 నుంచి 24 రాష్ట్రాలు వెంటనే సుప్రీంకోర్టును వాళ్ళు కూడా అక్కడ అప్పీల్ చేశారు. అది కేసులు నడుస్తున్నాయి. అయితే ఎవరు కూడా దాని మీద ఇక రాజకీయాల్లో పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశాలు లేవు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక వాస్తవానికి పంజాబ్ ప్రభుత్వము చొరవ తీసుకున్నట్టు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోలేదు. తర్వాత బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు 2017లో కూడా బీజేపీ వాళ్ళు మందకృష్ణ గారికి మేము వర్గీకరణకు మద్దతు చేస్తున్నామన్నారు తప్ప పార్లమెంట్లో మరి చర్చ పెట్టలేదు బీజేపీ ప్రభుత్వం. కేంద్రం ప్రభుత్వము వాళ్ళే ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా చర్చ పెట్టలే. 2017లో కూడా బహిరంగ సభ పెట్టారు ఇక్కడ కృష్ణమాదిగా. అప్పుడు కూడా బీజేపీ వాళ్ళందరూ వచ్చారు. వెంకయ్య నాయుడు వీళ్ళందరూ వచ్చారు, కిషన్ రెడ్డి గిట్ట. కానీ ఏనాడు కూడా పార్లమెంట్లో ఈ ప్రస్తావన తీసుకురాలేదు. 2018లో కేసీఆర్ ఆనాటి డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం శ్రీగారు వీళ్ళిద్దరు పోయి ప్రధానమంత్రికి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీ తీర్మానం చేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టును సంప్రదించలేదు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున మేము అడ్వకేట్ ఏర్పాటు చేస్తాము, వర్గీకరణ జరగవలసిందని ఏనాడు కూడా సుప్రీంకోర్టు సంప్రదించలేదు. ప్రధానమంత్రికి నామకే వస్తే ఇక్కడ అసెంబ్లీ తీర్మానం లెటర్ ఇచ్చేసిండ్రు, ఆయనతో ఇక వర్గీకరణ ఏమన్నారు తప్ప, నోటి మాటకు చెప్పారు తప్ప వర్గీకరణ మీద వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, ఎవరికి బీఆర్ఎస్ వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఏదో ఎట్టికి ప్రధానమంత్రికి అందరు తీసుకొచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు వీళ్ళు కూడా తీసుకుపోయి ఇచ్చారు. అప్పటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని పట్టించుకోలేదు, కేసీఆర్ కూడా పట్టించుకోలేదు. తీర్మానం చేసి పంపించినాం కదా, వర్గీకరణకు మేము సపోర్టే అన్నాడు. కానీ పని చేయాలి కదా. ఇప్పుడు నేను నీకు అన్నం పెడతానంటున్నా, అన్నం పెట్టాలి కదా, పెడతానని 100 సార్లు అంటే లాభమే ఉంది. 100 సార్లు అన్నం పెడతా రావయ్యా నా ఇంటికి అంట, కానీ నేను కూర్చోబెట్టి అన్నం పెట్టాలి కదా నేను. కానీ వర్గీకరణకు మద్దతే అంటాడు, కానీ దానికి సంబంధించినటువంటిది మరి ఏనాడు కూడా చర్య తీసుకోలేదు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే మాదిగలను మభ్యపెట్టడం కోసము డ్రామాలు ఆడినడు తప్ప ఏనాడు కూడా మరి సుప్రీంకోర్టు ఎందుకు సంప్రదించలేదు? ఆనాడు కోర్టులో ఉన్నదని తెలిసి నాకు. మరి తెలంగాణ ప్రభుత్వం తరపున కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రి కదా, మరి ప్రభుత్వం తరపున ఎందుకు అడ్వకేట్స్ని పెట్టలేదు, ఎందుకు వాదించలేదు అని మేము అడుగుతున్నాం. మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పెట్టలేదు, ఇటు బీజేపీ కూడా పూర్తి స్థాయి అనుకూలంగా స్పందించలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రత్యేకంగా అడ్వకేట్లను పెట్టాల్సిన అవసరం ఏమొచ్చు? అయితే ఎవరు కూడా మాకు దిక్కులేనటువంటి ఈ చెమార్స్కు దిక్కులేనటువంటి పరిస్థితి. పాపం పంజాబ్ ప్రభుత్వం పూర్తిగా సపోర్ట్ చేసేది. ఆయా రాష్ట్రాల నుంచి అందరూ కూడా మరి సుప్రీంకోర్టును సంప్రదించారు. తెలంగాణ రాష్ట్రం కూడా వారు సంప్రదించడానికి చొరవ చూపించలేదు. ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీని మీద చర్యలు చేపట్టాడు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి దామోదర్ నరసింహ గారిని, మంత్రి గారిని, ఎమ్మెల్యేలను ఇచ్చి ఢిల్లీకి పంపించాడు. అడ్వకేట్ జనరల్ను, హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఇచ్చి కూడా పంపించి ప్రభుత్వం తరపున ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, అక్కడ అడ్వకేట్స్ని పెట్టండి, సుప్రీంకోర్టులో వర్గీకరణ కోసం వాదించడం కోసం అడ్వకేట్స్ పెట్టండి, మన ప్రభుత్వం మొత్తం ఖర్చు అంతా భరిస్తుందని చెప్పి వీళ్ళను పంపించాడు. సుప్రీంకోర్టులో వెంటనే అడ్వకేట్స్ని పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్స్ని పెట్టి దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్గా మరి చొరవ తీసుకొని ఎంత డబ్బైన ఖర్చు అయినా పర్వాలేదు కానీ వర్గీకరణ చేయవలసిందని చెప్పి సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టి వాదించడానికి కోసం పెట్టడం జరిగింది. వెంటనే అది మంచి జరిగిపోయింది. అటు పంజాబ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము చొరవ మూలంగా వెంటనే అడ్వకేట్స్ అంతా వాదోపాదాలు వినిపించి మరి 2023 డిసెంబర్లో పెట్టినటువంటి అడ్వకేట్స్ ఈరోజు మొన్న సుప్రీంకోర్టులో పంజాబ్ ప్రభుత్వం తరపున పెట్టిన అడ్వకేట్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పెట్టినటువంటి అడ్వకేట్స్ అందరూ వాదోపాదాలు వినిపించిన తర్వాత వెంటనే తీర్పు వెలువడ్డది. ఫుల్ బెంచి తీర్పు ఇచ్చారు. 7 ధర్మశాసనము జస్టిస్ వాళ్ళు తీర్పిచ్చారు. తీర్పు వర్గీకరణ చేయవలసిందే, ఇది ధర్మము, ఇది న్యాయము, ఈ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు గుర్తించి తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే మేము సుప్రీంకోర్టు జస్టిస్కు అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. యావత్ దేశం తరపున 35 కోట్ల చెమార్స్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్ దేశంలో ఉన్నటువంటి 35 కోట్ల చెమార్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏనాటికి కూడా జీవితంలో చెమార్స్ మర్చిపోరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. గజలకాంతం గారు ఏదైతే ఈ తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించడము, పూర్తి అధికారం అంతా కూడా రాష్ట్రాలకే ఉంటుంది, ఎస్సీ వర్గీకరణ అంటూ కూడా చెప్పింది. సో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఎటువంటి విధి విధానాలు రూపొందించబోతున్నది, ఎటువంటి చర్య తీసుకోబోతాం? ఖచ్చితంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఇప్పటికే అన్ని విధాలుగా వివరించాం. ఇప్పుడు కూడా అమెరికా పోయి వచ్చిన తర్వాత వెంటనే ఒక బృందం వెళ్ళి
ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు కూడా వివరిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీని మీద పూర్తి అవగాహన ఉంది. వర్గీకరణ మీద జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి అన్యాయం జరగవలసిన అవసరం లేదు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలలో మాదిగలు ఇక్కడ 12% ఉంటారు. 75 నుంచి 80 లక్షల మంది మాదిగలు ఉంటారు. ఉపకులాలు ఉంటాయి. ఈ జనాభా నిష్పత్తి ప్రకారం 12% రిజర్వేషను మరి ఎస్సీ మాదిగలకు ఉపకులాలకు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు 3% రిజర్వేషను మాలలకు పోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ ఉపకులాలకు వారికి. అదేవిధంగా ఆంధ్రలో 9% ఉంటారు. మాల, రెల్లి, ఆది ఆంధ్ర అండ్ ఉపకులాలు అక్కడ 9% ఉంటారు. ఇక్కడ ఆంధ్రలో మాలలు, రెల్లి వాళ్ళు, ఆది ఆంధ్ర వాళ్ళు, ఆ ఉపకులాలు 9% ఉంటే మాదిగలు 6% ఉంటారు. మాదిగలతో పాటు ఉపకులాలు కూడా 6% ఉంటాయి అక్కడ. కాబట్టి అక్కడ జనాభా నిష్పత్తి ప్రకారము చంద్రబాబు నాయుడు గారికి వర్గీకరణ మీద పూర్తిగా అవగాహన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ అక్కడ కూడా చేస్తాడు అనేది మేము చెప్పడం జరుగుతుంది. అక్కడ ఆంధ్రలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు వర్గీకరణ జరుగుతుంది. ఇక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం ఇక్కడ కూడా తెలంగాణలో వర్గీకరణ జరుగుతుంది. అదేవిధంగా కర్ణాటక కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, హర్యానా కానీ, పంజాబ్ కానీ, అదే ఢిల్లీ కానీ, మరి మహారాష్ట్ర కానీ, అన్ని ఒరిస్సా కానీ, అన్ని రాష్ట్రాల్లో కూడా, ఉత్తరాఖండ్ కానీ, అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణలు చేయవలసిందే. ఇక గజలకాంతం గారు, ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత సహకరించారు. 30 ఏళ్ల కళ నెరవేరింది. కాబట్టి భవిష్యత్తులో దీనికి సంబంధించి భారీ బహిరంగ సభను లేకపోతే ఆత్మీయ సభను ఎటువంటిదేమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఇది ఖచ్చితంగా ఆత్మీయ సభ, భారీ బహిరంగ సభను 1,00,000 మందితోని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం హైదరాబాద్లో. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరిని కూడా పెద్ద ఎత్తున కదిలించి 1,00,000 మందితోని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. అది ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలియడం కోసం ముఖ్యమంత్రి గారిని వీలైతే మా రాహుల్ గాంధీ గారిని మరి సోనియమ్మ గారిని కూడా ఆ బహిరంగ సభకు ఆహ్వానిస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిన్న మొన్న అసెంబ్లీ వాడివేడి చర్చలు జరిగినాయి. అసెంబ్లీ గురించి ఏం చెప్తారు? అసత్యపు ప్రచారాలు చేస్తూ ఉంది కాంగ్రెస్, బీఆర్ఎస్ మీద అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు, మరోవైపు ఒక ఆడబిడ్డ సబితా ఇంద్రారెడ్డిని అవమానపరిచినటువంటి కామెంట్స్, ఇదంతా చూస్తే ఏమనిపిస్తున్నది బీఆర్ఎస్ బీజేపీ వైఖరి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రండా లెక్కలు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం ఇంకా డెవలప్ కాకూడదు. ఎందుకంటే వీళ్ళు కేటీఆర్ అంటోడు, హరీష్ రావు అంటోడు, కేసీఆర్ అంటోడు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. 7 లక్షల కోట్ల అప్పు చేసిర్రు. దాంట్లో 3 లక్షల కోట్లు వీళ్ళు దోసుకున్నారు. మొదలు దాని మీద అన్ని శాఖల మీద విచారణ చేసి ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కేటీఆర్, హరీష్ రావు మీద, కేసీఆర్ మీద. ఎందుకంటే 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ధనాన్ని మొత్తం దోసుకున్నారు. ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో 1 రూపాయి లేకుండా చేసిండ్రు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాళేశ్వరం పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద, ఇటు విద్యుత్ పేరు మీద అనేక శాఖలలో మిషన్ కాకతీయ పేరు మీద, మిషన్ భగరత్ పేరు మీద అనేక దోపిడీలు జరిగాయి. ఇవాళ 3 లక్షల కోట్ల వాళ్ళు చేశారు. ఆ రండనా కొడుకులు ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్ మీద మాట్లాడే హక్కు, అధికారం వాళ్ళకు ఉందా? దేశ స్వతంత్రం వచ్చి నుండి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంత దోపిడీ ఎప్పుడైనా జరిగిందా? మరి జరగలేదే. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ప్రజలు దాదాపు 2014 దాకా చాలా సంతోషంగా, స్వేచ్ఛగా బతికినటువంటి పరిస్థితి. ఆనాడు నిజాం పరిపాలన తర్వాత, నిజాం కాలంలో దొరలు, భూస్వాముల మూలంగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు నష్టపోయినారు. ఆ తర్వాత మళ్ళీ 2014 దాకా సంతోషంగా బతుకుతున్నటువంటి క్రమంలో మళ్ళీ దోపిడీదారుల చేతికి ఈ రాష్ట్రం పోయింది. దోపిడీదారుల చేతికి ఈ రాష్ట్రం పోయింది. ఇప్పుడు 3 లక్షల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ చేశారు. దాదాపు 30,000 ఎకరాల భూమిని మరి లేకుండా చేశారు. బంచరాయి,
పరంపోగు, సికాము, ప్రైవేట్ భూములు కూడా పాపము వీటిని 22A పెట్టారు. ఇట్లా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు లేకుండా, హైదరాబాద్ చుట్టూ భూములు లేకుండా చేసిందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మరి ఇంత దోపిడీ చేసి రెండా రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రము డెవలప్ కాకూడదు, అన్ని వర్గాలకు స్కీములు అందకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని వాళ్ళు అసెంబ్లీలో గొడవ చేస్తున్నారు. కానీ పండబెట్టి తొక్కి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అవసరం కూడా జైల్లో పెట్టి కూడా ప్రతి కులానికి, ప్రతి సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము అందరికీ అన్ని స్కీములు అమలయ్యేటట్టు, ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తిరిగేటట్టు, యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా, అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వము చొరవ తీసుకుంటుంది. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ వీళ్ళు ఎన్ని ఏషాలు వేసినా అవసరం అనుకుంటే ఇదే పద్ధతి గిట్ట కొనసాగిస్తే ఫస్ట్ హరీష్ రావు గారిని, హరీష్ను కేటీఆర్ మీద ఖచ్చితంగా ఈడీకి, సిబిఐకి, ఖచ్చితంగా కేసీఆర్ మీద కూడా ఈడీకి, సిబిఐకి కంప్లైంట్ చేసి ఇది మొత్తం దోపిడీ చేసిన సొమ్మును రికవరీ చేసే పద్ధతులు, వీళ్ళను కూడా తిహార్ జైలుకు పంపే అటువంటి విధంగా మేము ఖచ్చితంగా కేసులు పెడతాం. ఎందుకంటే వీటి మీద విచారణ జరగాలి. ఎందుకంటే దాదాపు 75 సంవత్సరాలు ఏనాడు కూడా ఇంత దోపిడీ జరగాలి. కాబట్టి ఈ దోపిడీని కప్పిపుచ్చుకోవడం కోసమే అసెంబ్లీలో గొడవలు చేస్తున్నారు వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు సబితమ్మేమో నీతులు చెప్తుంది. నాకేమో అర్థం కాలే. సబితమ్మ నీతులు చెప్తుంది. సబితమ్మ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది. 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నది అమ్మ. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి మళ్ళీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్లోకి ఎట్లా పోయినావమ్మా? నువ్వు టీఆర్ఎస్లోకి ఎట్లా పోయినావు? ఆ విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు అక్కగారు అని గౌరవించి, అక్క నువ్వు కాంగ్రెస్ పార్టీని మోసం చేసావు అక్క, తప్పే ఉంది. 10 ఏళ్ళు అధికారం అనుభవించి రాష్ట్ర హోంమంత్రిగా, ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా ఉండి అన్ని విధాలుగా అనుభవించి మళ్ళీ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే గెలిచి నీకు కాంగ్రెస్ పార్టీ ఏమన్యాయం చేసింది? కాంగ్రెస్ పార్టీని మోసం చేసి పోయింది వాస్తవమే కదా. ఆ విషయమే అన్నాడు మా ముఖ్యమంత్రి గారు. దానికి పెద్ద తప్పేముంది? మోసం చేసిపోయారు కదా మీరంతా. వాడేందో హరీష్ రావు, వాడేందో కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నాడు. మా కాకి వచ్చి ఆలిన, రే ముండా కొడుక, మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఒరే లుచ్చానా కొడుకులారా, మీ పార్టీలో ఉన్నోళ్ళంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళి తెలుగుదేశం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలే. వాళ్ళు తిరిగి ఎవరి గుట్టుకి వాళ్ళు అత్తున్నారు. సిగ్గు ఉంటే ఇంకోసారి ఆ విషయాలు మాట్లాడకుండా మీరు అసెంబ్లీలో మీరేవి మీరు తయారు చేసిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకున్న ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ తయారు చేసుకున్న ఎమ్మెల్యేలే తిరిగి మళ్ళీ ఎవరి గుట్టుకి వాళ్ళు వస్తున్నారు. దానం నాగేందర్ అన్న ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రధానంగా దానం నాగేందర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన భాష సరికాదు, సో అమ్మాలాల కొడుకల్లారా మీ అంతు చూస్తున్నటువంటి భాష సరికాదనేటువంటి కామెంట్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. దీనికి ఎట్లా చూస్తారు? అది భాష సరికాదంటే నేను చెప్పాల్సింది. స్పీకర్ గారు, అక్కడ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు, అంటే పార్లమెంటు అంటే పార్లమెంట్ మాట్లాడకుండా ఉండాలి. వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, హరీష్ రావు కూడా, కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళు రెచ్చగొడుతున్నారు కదా, వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నారు కదా. వాళ్ళు కూడా అసెంబ్లీలో ఎన్నోసార్లు మాట్లాడారు, ఎన్నోసార్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కాబట్టి వీళ్ళు నాగేందర్ గారు మాట్లాడిన అంటే, నాగేందర్ గారు మాట్లాడిన దాంట్లో బయట ప్రజలకైతే తప్పేమి లేదు. కానీ అసెంబ్లీలో మాట్లాడవలసింది అవునా కాదన్నది అది స్పీకర్ గారు చూసుకుంటారు. అది అట్లా అంటే ఎన్నోసార్లు మాట్లాడారు హరీష్ రావు, కేటీఆర్. ఇయ్యలో రెచ్చగొడుతున్నారు, అక్కడ అసెంబ్లీలో రెచ్చగొడుతున్నారు. కానీ వీళ్ళని అసెంబ్లీ ఇక్కడ బయటనే ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు కూడా దగ్గరికి వచ్చినాయి. ఇట్లనే చేస్తే, ఇట్లనే అసెంబ్లీలో అది ప్రజల సమస్యలు పక్కన పెట్టి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తే
బయట మాత్రం ఖచ్చితంగా ప్రజలు తంతరు, ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తారు, అది మాత్రం పక్కా. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక 1,00,000 మందితో కూడా భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాము. ప్రత్యేకంగా ఆత్మీయ సభగా రాహుల్ గాంధీ గారిని, అవసరమైతే ప్రియాంక గాంధీ గారిని కూడా పిలవబోతున్నాం అన్నటువంటి రీతిలో ఇక మనకు గజ్జల కాంతం చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, 30 ఏళ్ల కళ నెరవేరింది. మరి ఎట్లా ఉండబోతుంది, ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకొని పూర్తి స్థాయిలో ఎలా అమలు చేయబోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.